స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు జిల్లాల వారి నివేదికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఏ క్షణమైనా ప్రత్యేక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించనుంది. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు నిన్న సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు మొత్తం 69%కు చేరనున్నాయి. జీవో విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల జిల్లాల వారీగా నివేదికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఏ క్షణమైనా ప్రత్యేక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించనుంది. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు నిన్న సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు మొత్తం 69%కు చేరనున్నాయి. జీవో విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ విజయ, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఏదైతే పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అంటే గత కొన్ని రోజులు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ తో మొత్తం 69% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో విడుదల చేయబోతున్నట్లు ఇది డెడికేటెడ్ కమిషన్ నివేదిక కుల సర్వే ఆధారంగా జరుగుతున్నట్లు కూడా అధికారిక వర్గాలు చెప్పుకొస్తున్నారు. అయితే జీవో విడుదలైన వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సెప్టెంబర్ 30 డెడ్ లైన్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ జీవో విడుదల ఏదైతే ఉందో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మొదటి జీవో ఏ క్షణమైనా విడుదల కావచ్చు. ఈరోజు ఈ ఈవినింగ్ లోపు ఏ క్షణమైనా కూడా ఆ జీవో మొదటి జీవో అనేది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే దీనికి సంబంధించిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం రిజర్వేషన్ స్ట్రక్చర్ సంబంధించి ధృవీకరించి అంటే ఆ రిజర్వేషన్ ధృవీకరించి ఏదైతే జీవో ఉంటుందో అది రెండో జీవో కూడా అది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ జీవోలు విడుదల అవడంతోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి మార్గం సుగమమయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది జీవో తర్వాత 1-2 రోజులు అంటే ఇవాళ కానీ రేపు కానీ ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికలు దీపావళి ముందు అంటే అక్టోబర్ నెలలో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఈ మేర నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందు 2 దశల్లో ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది. మొదట వచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు జరిపి ఆ తర్వాత గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జిల్లాల వారి నివేదికలు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లాల వారికి రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ఏదైతే జెడ్పీటీసీకి సంబంధించి 565 స్థానాలు, ఎంపీటీసీకి సంబంధించి 5763 స్థానాలు, సర్పంచ్ సంబంధించి 12760 స్థానాలకు సంబంధించి సీల్డ్ కవర్ లో కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఇవి కుల సర్వేలు అంటే బీసీలు 56.33% ఉండగా 2011 సెన్సస్ ఎస్సీ ఎస్టీ ఆధారంగా ఈ కుల సర్వే ఆధారంగా రూపొందించబడ్డట్టు కూడా వివరాలు చెప్తా ఉన్నాయి. అయితే వివరాలకు చూస్తానికి రాజకీయ ఒత్తిడి గురి కాకుండా కూడా ఈ వివరాలన్నీ కూడా గోప్యంగా రహస్యంగా వచ్చినట్లు కూడా అధికారిక వర్గాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో బీసీ కోట డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు 42% సబ్ కేటగిరీల పంపిణీ ఆధారంగా ప్రకటించబడుతుంది. అలాగే ఎస్సీలకు సంబంధించి ఏదైతే 27% సంబంధించి మొత్తం సబ్ గ్రూపుల వారీగా పంపిణీ కల్పించినట్టు తెలుస్తోంది. అంటే ఓవరాల్ గా 69% రిజర్వేషన్ అనేది అంటే మన గతంలో చూసుకుంటే 55% మార్కులు మించిన పంచాయతీరాజ్ అలాగే సవరణలను కేంద్ర అనుమతి ఆధారంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈ 69% చర్చలు అనేది కేంద్రాన్ని కాదనకుండా కేంద్రంతో సఖ్యతగా తీసుకుని ఈ ఏదైతే 69% అనుకుంటున్నా ఆ రకంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దానికోసమే చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.